హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసా. కాకరకాయ ఉల్లి కారం. వినగానే కాకరకాయ అనుకుంటున్నారా? తింటే మాత్రం అలా ఫీల్ అవ్వర్లే, ఎందుకంటే నేను చెప్పినట్టు ట్రై చేస్తే అస్సలు చేదే ఉండదు కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేయండి. ముందుగా కాకరకాయని పీల్ చేసి 2 ఇంచెస్ చొప్పున కట్ చేసుకుని లోపలున్న సీడ్స్ని ఒక స్పూన్ హెల్ప్తో తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కాకరకాయ పీసెస్లో 2 టీ స్పూన్స్ పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి 15 మినిట్స్ సోక్ చేయండి. ఇలా సోక్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు బయటికి వస్తుంది, కాకరకాయ సాఫ్ట్ అవుతుంది, వాటర్ రిలీజ్ అయ్యి చేదు కూడా తగ్గిపోతుంది. 15 మినిట్స్ తర్వాత కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసి రిమూవ్ చేయాలి. తరువాత ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో మంచి ఆరోమా వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేయండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 10 to 12 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసి పక్కకు తీసేయండి. ఆ తర్వాత కట్ చేసిన 2 ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేసి తీసేయండి. ఇవన్నీ చల్లారేలోపు కాకరకాయలు కూడా ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ 4 to 5 మినిట్స్ ఫ్రై చేసి తీసేయండి. ఇప్పుడు ముందుగా చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పౌడర్ చేయాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్, 5 to 6 వెల్లుల్లిపాయలు, సాల్ట్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఆనియన్ కారంని ఫ్రై చేసిన కాకరకాయల్లో ఫిల్ చేయాలి. మసాలాని పీసెస్ లోపల టైట్గా ప్యాక్ చేయాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి స్టఫ్ చేసిన కాకరకాయ పీసెస్ని ప్లేస్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరో సైడ్ ఫ్లిప్ చేసి మిగిలిన పేస్ట్ కూడా యాడ్ చేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ. ఇలా చేస్తే అసలు చేదే లేదు. మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో వస్తాను. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.